తెలంగాణలో మహిళలకు భారీ శుభవార్త చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు ఈ నెలాఖరులోగా జమ చేయాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిపోవడంతో ఇంకా కొన్ని గ్యారంటీలు ఆ పథకాలు అమలు కాకపోవడం అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీలైనన్ని పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతా అంటుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా అభయహస్తం స్కీమ్ని మళ్ళీ రీలాంచ్డ్ చేయబోతా ఉంది. నెలాఖరులోగా అర్హులైన మహిళలకు అకౌంట్లో డబ్బు జమ చేయబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్తోందండి. గత బీఆర్ఎస్ పాలనలో ఈ పథకం ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులైన మహిళలకు మనీ రాకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని అమలు చేస్తామంటుంది. కొన్నేళ్లుగా ఆగిపోయిన అభయహస్తం డబ్బును తిరిగి చెల్లించబోతా ఉంది. ప్రభుత్వం ఈ విషయం నేరుగా తెలిపిందండి. లబ్ధిదారుల అకౌంట్లోనే మనీ జమ చేస్తామని చెప్పింది. దాంతో లబ్ధిదారులైన స్వయం సహాయక బృందాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల 26న ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తుండడంతో అభయహస్తం డబ్బులు కూడా సెటిల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారట. పేదరిక నిర్మూలన సంస్థ షెఫ్ ఇప్పుడు గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తూ ఉన్నారట. నెలాఖరులోగా మహిళల అకౌంట్లో డబ్బు జమ కాబోతుందని చెప్తూ ఉన్నారు. మహిళలు పొదుపు చేసిన సొమ్ము తిరిగి వారికే రాబోతుందని చెప్తా ఉన్నారు. డ్వాక్రా మహిళ సంవత్సరానికైతే 365 రూపాయలు ప్రీమియం చెల్లించి గతంలో తమ ప్రభుత్వం నుంచి కొంత మనీ జమ చేసేది. తద్వారా 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 500 రూపాయలు పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇక కుటుంబంలో 9వ తరగతి, 10వ తరగతి, ఇంటరు మరియు ఐటీఐ పెద్ద చదువులు చదివే విద్యార్థులు ఉంటే వారికి సంవత్సరానికి 1200 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చేది. అలాగే అభయహస్తం లబ్ధిదారు సహజంగా చనిపోతే కనుక 30,000, ఏదైనా ప్రమాదంలో చనిపోతే 70,000 పరిహారం ఇచ్చేవారు. ఈ యొక్క పథకాన్ని ఆపేసిన బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ఆపేసిందని చెప్తున్నారు. కానీ అభయహస్తం డబ్బును వెనక్కి తీయలేదు. ఇలా బీఆర్ఎస్ చేసిన పనికి పేద మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తా ఉన్నారు. అయితే వారికి అన్యాయం జరిగినట్లయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పాత లెక్కలు సరిచేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అభయహస్తం పథకాన్ని మళ్ళీ ప్రారంభించి గతంలో డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇంకా ఇవ్వని వారికి నెలాఖరులోగా డబ్బు అకౌంట్లో జమ చేసేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంటుందట. ఇప్పుడు నెలాఖరులోగా 60 ఏళ్లు దాటిన వారికి అభయహస్తం పెన్షన్ రెడీ చేస్తారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తారు. ఇంకా లబ్ధిదారులు పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇస్తారండి. ఇలా ఇది వరకు పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగాల్సి ఉందో ఆ ప్రయోజనాలన్నీ ఇప్పుడు కలగనున్నాయని చెప్తున్నారు. అందువల్ల అభయహస్తం పథకానికి మనీ చెల్లించిన వారు ఇప్పుడు సిర్ప్ అధికారులను కలిసి ఈ విషయం చెప్పాల్సి ఉంటుందట. వారు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా సిర్ప్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉండేలా చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. నెలాఖరులోపు తన అకౌంట్లోకి మనీ వచ్చేలా ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సిర్ప్ అధికారులు అయితే పొదుపు మహిళలకు సూచిస్తున్నారండి. మరి